ఇక కూటమి ప్రభుత్వ పాలనపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంతో పాటు ప్రజా అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. గోదావరి పాయకపై కాజ్వే నిర్మాణానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ వారధి పూర్తయితే 4 మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ఇప్పటి వరకు నదిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. 14,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో కాజ్వే నిర్మాణానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో మామిడికుదురు మండలానికి చెందినటువంటి పాసర్లపూడి అప్పనపల్లి కాజ్వే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది పి గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం. వరదల టైంలో ఈ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇబ్బందులకే కాదు, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలను చూసి తప్పనిసరిగా ఈ అప్పనపల్లి కాజ్వే త్వరలో నిర్మాణం జరగాలని ప్రభుత్వంతో ఎన్నోసార్లు మాట్లాడి ఈ రోజు నాటికి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఐనవేల్లో కూడా కాజ్వే అవసరం, సేమ్ కాజ్వే అక్కడ కూడా అవసరం. దాని గురించి మొన్న సీఎం గారితో 1-to-1లో ఆయనకి దాని యొక్క ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది కూడా శాంక్షన్ ఇస్తారని ఆశిస్తున్నా. తప్పనిసరి అది కూడా శంకుస్థాపన చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం లంక ఈ ప్రాంత ప్రజలు ఇటు మెయిన్ రూట్కి కనెక్టెడ్ లేనటువంటి సందర్భంలో వరదల టైంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇది ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ఈ త్వరలో ఈ కాజ్వే పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అటువంటి ఇబ్బందులకు గురవకుండా చాలా సంతోషంగా ప్రయాణాలు సాగిస్తారని ఈ సందర్భంగా నేను ఇక ప్రజాస్వామ్యంలో మీడియాను భయపెట్టే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరాదని బొబ్బిలి పట్టణంలోని జర్నలిస్టులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా వీకోట్లో జరిగిన జర్నలిస్టు హత్యను ఖండించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రిపోర్టర్పై జరిగిన దాడిని కూడా ఖండించారు. జర్నలిస్టుపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం వద్ద బొబ్బిలి పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు సమర్పించారు.